వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిశారంటే వీడు. మాటలు పాడడు, మౌనమే పేలుడు, ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. జనమే నేను, నేనే జనమంటాడు, రక్తం రంగే రక్షాగుణమంటాడు. ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు. He's a legend, 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 he's a legend. సర్వసమర్థుడు, చీకటి చీల్చే గువేరా వీడు. శక్తి సముద్రుడు, శత్రు దుర్భేద్యుడు, కన్నై పేలే కాంతి తత్వం వీడు. కదిలే చట్టం, నడిచే న్యాయం వీడు. వెలుతురు కన్నా వేగంగా వస్తాడు. నాయకుడైనా సేవకుడై వీడు. కష్టం తుడిచే చూపుడు వేలై చరితను రాస్తాడు. He's a legend, he's a legend, he's a legend, he's a legend. గుండె నిండా గుడి గంటలు, గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే, కళ్ళ నిండా సంక్రాంతులు, సంధ్యాకాంతులు, శుభాకాంక్షలంటే, వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమ. గుండె నిండా గుడి గంటలు, గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే, కళ్ళ నిండా సంక్రాంతులు, సంధ్యాకాంతులు, శుభాకాంక్షలంటే. చూస్తూనే మనసు వెళ్ళి నీ ఒళ్ళో అలగా, నిలువెల్లా మారిపోయానే నీ నీడగా. నిలువదు నిమిషం నువ్వు ఎదురుంటే, కదలదు సమయం కనబడకుంటే. నువ్వు వస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా, కవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మా. పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగా ఓ ప్రేమ. గుండె నిండా గుడి గంటలు, గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే, కళ్ళ నిండా సంక్రాంతులు, సంధ్యాకాంతులు, శుభాకాంక్షలంటే. గుండె నిండా గుడి గంటలు, గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే, కళ్ళ నిండా సంక్రాంతులు, సంధ్యాకాంతులు, శుభాకాంక్షలంటే.
బాధ్యత తీసుకోవాలి. మేయర్ గారు ముందుగా మీకు అభినందనలు. ఎందుకంటే మేయర్ గారు వాళ్ళ చనిపోయి సభ పెట్టడం మేయర్ గారు మనసులో కూర్చోవటం, అందులో సభ కూడా కూర్చున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనస్ఫూర్తిగా మీకు అభినందన తెలుపుతున్నాం. నమస్కారం. ఈరోజు మీరు మేయర్ చేయడం ఆరోగ్యం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. వాయిదా పెట్టిన సమర్పించడం అనేది వీటి మొత్తం అధ్యక్ష, ఈ మొదలు ఒక నిమిషం. ఇది యాక్చువల్గా మనకి షాదికాల యాక్చువల్గా స్టార్ట్ అయింది కూడా మన గౌరవనీయులు జనార్దన్ గారి హయాంలోనే. ఎందుకంటే అప్పుడు చాలా పాతపడిపోయి మూలపడిపోయినటువంటి షాదికాల బిల్డింగ్ ని వారెంతో ఇంట్రెస్ట్ తోటి దాదాపు 2,70,00,000 రూపాయలు వారు 2014-19లో దీని మీద విజయించడం జరిగింది. దాంతో అది వాయి వేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఎందుకంటే దాన్ని కమిటీ వేయాలి, షాదీఖానా కమిటీ వేసి ఆ కమిటీకి అప్పుదాం అనేది నా ఆలోచన. రెండోది విషయం ఏంటంటే మనకి అంబేద్కర్ భవన్ ఉంది, బీసీ భవన్ ఉంది, అదేవిధంగా ఎన్టీఆర్ కళా పరిషత్తులు, వీటన్నిటికీ కూడా ఎందుకు పెట్టామంటే అంబేద్కర్ భవన్ ఓన్లీ ఎస్సీస్కి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఓన్లీ పవర్ ఛార్జెస్ ఇచ్చేటట్టుగా మనం కట్టాము. దాన్ని ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ధనంతో వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి మనం పెట్టింది. అదేవిధంగా ఎన్టీఆర్ కళాక్షేత్రం కూడా అప్పుడు మన టైంలో మనం చేసింది. కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళకి పవర్ ఛార్జెస్, మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇచ్చేసి మిగతాది ఎవరన్నా కూడా తీసుకోవాలంటే వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ఆ రోజు పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా షాదీఖానా కూడా మైనారిటీస్ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిల్లలు చేసుకోవాలంటే మినిమం ప్రైజ్ దానికి ఏదైతే ఉందో దాన్ని మన వాళ్ళంతా సభ్యులంతా ఉన్నారు కాబట్టి దాన్ని ఒకసారి పరిధిలో తీసుకొని వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు లో బడ్జెట్ వాళ్ళకి మెయింటెనెన్స్ ఛార్జెస్ పెట్టేటప్పుడు మిగతా వాళ్ళు ఎవరన్నా అక్కడ ఏదైనా మీటింగ్ వాళ్ళు ఎవరు తీసుకుంటాం ఫంక్షన్ చేసుకునేటప్పుడు దానికి ఛార్జెస్ పెట్టుకునేటట్టుగా చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. 5,000 నుంచి 10,000 చలానా తీసుకొని దాని కరెంటు బిల్లు తర్వాత వాటికి సంబంధించినటువంటి చేయిస్తామని వాళ్ళే తెచ్చుకున్నాక ప్రజెంట్ మనం ఒక 4-5 పెళ్లిళ్ళ అనుమతించాము. అందువల్ల గౌరవ కౌన్సిల్ దీనిపైన కూడా ఆలోచిస్తే బాగుంటుంది. మా ప్రభుత్వ నిబంధనల ప్రకారము క్యాపిటల్ వాల్యూ ప్రకారం దీన్ని తీసుకున్నాము. ఇలా మనం 3 సార్లు ఇచ్చినప్పటికీ కూడా ఎవరు దీనికి రాకపోతే ఆ తర్వాత ఏ విధంగా అయితే కోల్డ్ స్టోరేజ్కి దాదాపు 5 ఏళ్ళ నుంచి ఎవరు రాలేదు, 51,000 రెంట్ ఉందని. ఇప్పుడు టెండర్ కమ్ యాక్షన్ పద్ధతిలో మనం తీసుకుంటే ఇప్పుడు మనకు 36,000 ఏదో ముందుకు వచ్చారు. ఆ విధంగా దీన్ని కూడా 3 సార్లు మనము పిలిచి, అలాగే మనం ఎలాగైతే కళా పరిషత్తు ఇస్తున్నామో కళాకారులకు 5,000 మాత్రమే గతంలో నిర్ణయించారు. అట్లాగే వీళ్ళకు కూడా ముస్లింలకు కూడా, ఎందుకంటే షాదీఖానా ముస్లింలు పేద ముస్లింలు పెళ్లి చేసుకోవడం కోసం మనం ఏర్పాటు చేశారు కాబట్టి దాన్ని కూడా పరిశీలించవలసిందిగా గౌరవ మేయర్ గారిని గౌరవ కౌన్సిల్ కాబట్టి లేదంటే ఓల్డ్ బిల్డప్ ఏరియా ఏదైతే ఉందో అదేవిధంగా న్యూ డెవలప్ ఏరియాలో ఏ విధంగా చేశారు, అదేవిధంగా డీకేస్ పట్టాలు ఉన్న చోట్ల ఏ విధంగా చేశారనేది నేను మీ ద్వారా నేను జేసీబీ గారు అడుగుతున్నాను. కంజెస్టెడ్ ఏరియా, ఓన్లీ కంజెస్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి జనసాంద్రత ఎక్కువ ఉంది. కంజెస్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి ఏరియాలోనే మనం న్యూ డెవలప్డ్ కాకుండా ఓల్డ్ బిల్టప్ ఏరియాలోనే 44 సర్క్యులేషన్ ప్యాటర్న్స్ తయారు చేశాము. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ విడ్త్ ఎంత ఉందో అంతవరకే, అంటే అక్కడ జనాలకి ఆ ఓల్డ్ బిల్టప్ ఏరియాలో రోడ్ విడ్త్ కాదు, ప్లాట్ లెంగ్త్ తక్కువ ఉంటే వాళ్ళకి 30 అడుగుల రోడ్డు కావాలంటే వాళ్ళ దాంట్లో 5-10 అడుగులు ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఇబ్బందికరమని గవర్నమెంట్ వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో ఒక పంచాయతీ నుండి కార్పొరేషన్ పనిచేసే విషయంపై కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు ఒంగోలు నగరపాలక సంస్థ వేకెన్సీ పొజిషన్ ఏ చట్టం ప్రకారం అడిగినారు 9-10-2024 వారి లేఖలో బదిలీలకు సంబంధించిన అప్లికేషన్ ప్రస్తావించారు లేదా మరియు సంబంధిత మరియు పొందుపరిచిన జీవోఎంఎస్ నెంబర్ 75 తేదీ 17-8-2024 ఉత్తర్వులు నమోదు పరిచిన గైడ్ లైన్స్ ఇలాంటి అసెస్మెంట్లకు సంబంధించి
ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ట్యాక్స్ కలెక్షన్ జరుగుతుంది కాబట్టి మార్చి ఎండింగ్ తర్వాత అన్నిటినీ మొత్తం ఇలాంటివన్నీ కూడా ఐడెంటిఫై చేసి పెద్ద ఎత్తున సర్వే చేయించి ఈ విధంగా రవితేజ గారు చెప్పినటువంటి అలాంటివి ఏవైతే ఉన్నాయో చాలా మంది కార్పొరేటర్స్ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. మార్చి తర్వాత అధ్యక్ష దీనిపైన సమగ్ర నివేదిక తయారు చేసి మళ్ళీ మన గౌరవ కౌన్సిల్ ముందు ఉంచడం జరుగుతుంది. నిర్మించబడి పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. పై తెలిపిన పేపర్ ప్రకటన మేరకు పాటలో పాల్గొనే వారి వివరాలు దిగువ మార్కెట్, రిటైల్ మార్కెట్, షాప్ నెంబర్ 93, 329, పాటదారులు కోడి విష్ణువర్ధన్ రెడ్డి 5,700, కె శ్రీనివాసులు వీళ్ళు లోకల్గా ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్స్తో కోఆర్డినేట్ చేసుకొని అన్ని ఫుడ్ ఆర్టికల్స్ పై ఇక్కడ నుంచి చెకింగ్లు చేస్తామని ఇప్పటివరకు మేము మా పరిధిలో చెప్తూ ఉన్నాము. వాళ్ళు పూర్తిగా కంట్రోల్ కావాలంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఇన్వాల్వ్ కావాలి. అందువల్ల మేము ఫుడ్ ఇన్స్పెక్టర్తో కోఆర్డినేట్ చేసుకుని టౌన్లో ఉన్న అన్ని బడుల్ని చెకింగ్ చేస్తామని గౌరవ కార్పొరేటర్గా తెలియజేస్తున్నాం. ఆరోగ్యానికి హానికరంగా ఉండేటువంటి ఫుడ్స్ ఏదైనా చేస్తుంటే వాటిపైన కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఈ ప్లాస్టిక్ పైన కూడా అడిగారు కాబట్టి ప్లాస్టిక్ పైన కూడా త్వరలో మేమందరూ కూడా లైట్స్ చేసి అన్నిటిపైన మనం ఎక్కడ ప్లాస్టిక్ రహిత నగరంగా మనం చేసుకోవాలని ఉంది. గౌరవ మేయర్ గారు కూడా చాలాసార్లు ఈ విషయం అడిగారు. అందువల్ల గౌరవ సభ్యులందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ షాప్ల పైన రైడ్ చేసి పెనాల్టీస్ వేసి వీటిని కంట్రోల్ చేస్తాం. ఏర్పాటు చేద్దామని చెప్పి తీర్మానం చేయడం జరిగింది ఇదే కౌన్సిల్ లో. ఆ తీర్మానం ప్రకారం మేము తీర్మానం చేసిన తర్వాత ఇప్పుడు ఆ రోడ్డు వైండింగ్ పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ నీటి ఎద్దడి ఎందుకు వస్తుందంటే దాదాపుగా దాని గురించి ఎవరు పెద్ద పట్టించుకోవడం లేదు అధ్యక్ష. 92,000 దాకా చూసుకుంటే ఎంతమంది స్టాఫ్ అయితే ఉన్నారో డిపార్ట్మెంట్ లో వాటర్ వర్క్స్ లో ఈ 2025లో కూడా అంతమంది స్టాఫ్ ఉన్నారు సార్ అధ్యక్ష. ఒక ల్యాబ్ ఇన్స్పెక్టర్, 3 ఫిట్టర్లు, 1 మీటర్ మెకానిక్ ఉన్నారు. ఇదే 3 90లో 95లో కూడా ఉన్నారు అధ్యక్ష. అప్పుడు జనాభా 1,00,000, ఇప్పుడు జనాభా 3.5 లక్షలు ఉన్నారు అధ్యక్ష. ఏరియా చాలా పెద్ద పెరిగింది అధ్యక్ష. జనాలు పెరిగారు, ఏరియా పెరిగింది, అంతా పెరిగింది. కాకపోతే స్టాఫ్ బాగా పెరిగింది అధ్యక్ష. 2012లో ఒక టీఏ ఉన్న దీన్ని 3 టీఏలు చేశారు. 3 ఏఈలు ఉన్నారని 6 ఏఈలు చేశారు. ట్యాప్ ఇన్స్పెక్టర్ మాత్రం ఒక్కటే ఇచ్చారు. పెట్రోల్ మాత్రం 3 ఉంచారు సార్. ఈ వాటర్ వర్క్స్ సంబంధించి ఎవరిని పెద్దలేదు సార్. దయచేసి ఇప్పుడన్నా అలాట్ చేసి పెరిగింది కాబట్టి ఈసారి జరగకుండా కమిషనర్ గారు అవసరమైన సిబ్బంది పెట్టుకొని ప్రతి వార్డు కమిటీ సెక్రటరీ స్టాఫ్ డిస్కస్ చేసి ఎక్కడ సమస్య రాకుండా కోరుతున్నాం. మన గౌరవ శాసనసభ్యులు శ్రీ రామచర్ల జనార్దన్ రావు గారు కూడా అర్ధరాత్రి వాటర్ వస్తుంది, దాన్ని లేకుండా చేయాలన్నారు. దానిపైన మేము గత 4 రోజులుగా వర్క్ చేస్తున్నాం. ఒక వారం లోపల అది పూర్తవుతుంది. మా స్టాఫ్ అంతా కూడా దానిపైన చాలా వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే రాత్రి 11:30కు, 2:30కు, 3:30కు ఇస్తున్నారు. అది జరగకూడదు అని చెప్పేసి వారు సూచించిన మేరకు మేమంతా వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. అందుకనే రద్దు చేస్తున్నాం. రద్దు చేస్తున్నాం కరెక్ట్ సార్. ప్రొవిజన్ చూసుకోకుండా మీరు అడ్మినిస్ట్రేషన్ యాక్షన్కి వెళ్ళిపోతారు. చివరిగా ఒంగోలు అందరూ కూడా వారు చెప్పారు కాబట్టి మన ఎమ్మెల్యే గారిని పరిష్కరించే దిశగా వాటర్ సమస్య కానివ్వండి, ఇంకా కొన్ని గ్రీన్ బెల్ట్ కానివ్వండి, రైస్ కానివ్వండి కూడా ఆ పరిస్థితి తీసుకున్నాం. మన ఎమ్మెల్యే గారిని ఒకటి శానిటేషన్ సిబ్బంది డివిజన్ వారీగా సిద్ధం చేసి వాళ్ళందరూ కూడా పెట్టి దాన్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి కొంచెం మనం మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఇంకో అంశం ఏంటంటే ఎవరైతే సచివాలయం సిబ్బంది ఉందో వాళ్ళని డివిజన్స్ అటు ఇటు వాళ్ళు అక్కడ ఎక్కువ సంవత్సరాల నుంచి ఉండి సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి సచివాలయం వాళ్ళని ఒక డివిజన్ నుంచి ఇంకో డివిజన్స్కి మార్పు చేసుకోవాలని చెప్పాం. అది కూడా ఇంప్లిమెంట్ జరగలేదు. అదేవిధంగా ఇంకోటి ఈ మనం ఏదైతే డివైడర్స్ కానీ అవన్నీ కూడా ఇప్పుడే మనం ప్లాంటేషన్స్ కానీ అవన్నీ కూడా మనం స్టార్ట్ చేస్తాం. ఒకటి మన సభ్యులందరూ కూడా మనం వచ్చేది ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలలు కంప్లీట్ అవ్వబోతా ఉంది. 7 నెలల్లో కూడా మనం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ అంతా కూడా ఏదైతే ఒక్క పని కూడా జరగకుండా ఇబ్బంది పడుతున్నారో ప్రజలు అంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి వారానికి ఒక
ఒక డివిజన్ కింద పెట్టుకొని మొత్తం క్లీనింగ్ మొదలు పెట్టేసి మనం అది కూడా పనులు చేసుకుంటా ముందుకెళ్తాం. దాన్ని ఇంకా 11 డివిజన్స్ పెండింగ్ ఉన్నాయి. అయిపోయిన డివిజన్స్కి దగ్గర మన వాళ్ళు ఎస్టిమేషన్ వచ్చింది 126 కోట్ల రూపాయలు. మన మిగతా డివిజన్స్ అన్ని కూడా పనులు ఉన్నాయి మనం చేయాల్సింది. దాంట్లో 20 కోట్లకి మనం ఎక్కడైతే మెయిన్ ఉందో దాన్ని అన్ని కూడా మనం పిలుస్తూ ఉన్నాం. మేజర్గా మనం ఏం చూస్తున్నామంటే ఇప్పుడు టెండర్లకు పిలిచేది కూడా డ్రైన్స్ వర్షం పడితే ఎక్కడా కూడా రోడ్ల మీదకి రాకూడదు. ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, చివరికి 5 సంవత్సరాల నుంచి ఇప్పటికెళ్ళి తీయకుండా ఇబ్బందులు ఎక్కడ ఉన్నాయో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మన కమిషనర్ గారు కానీ మన ఇంజనీర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడికి డీవియేషన్స్ ఎక్కడ చేస్తే బాగుంటుంది, వర్షాలకి నీళ్లు మురికి నీళ్లు ఎప్పుడుగా పెరిగిపోవాలనే ఉద్దేశంతో దాని మీద టార్గెట్ చేసి ఎక్కువ బడ్జెట్ కూడా దాని మీద పెట్టడం జరుగుతాం. దాంతోపాటు మనకి ట్యాక్స్లు కానీ ఇట్లా వచ్చిన దాని మీద ప్యూరిఫికేషన్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆ డివైడర్లు కానీ ఎక్కడికెక్కడ పడితే అక్కడ చెత్త కానీ ఇలాంటివన్నీ ఉన్న పరిస్థితుల్లో టౌన్ ఎప్పుడు కూడా కార్పొరేషన్ రీతిలో ఎవరైనా వచ్చినా కూడా నీట్గా ఉండాలి. అందుకని చెప్పేసి దాన్ని అన్ని కూడా మొదలు పెట్టాం. కొన్ని ఏరియాస్లో సర్కిల్స్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అందుకని మీరు ఏదైనా శానిటేషన్ చేసేటప్పుడు ఏదో సమానంగా చూసుకోగలరు. ఎక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంటే అక్కడ ఎక్కువ మీరు శ్రద్ధ పెట్టాలని నేను సూచిస్తూ ఉన్నాను. దీనికి కనెక్టెడ్ విషయం ఏంటిదంటే సైడ్ డ్రైన్స్. ఎక్కడెక్కడ సైడ్ డ్రైన్స్ లేవో సైడ్ డ్రైన్స్ సరిగ్గా క్లీన్ చేయటం లేదు. అక్కడంతా ఈ మస్కిటో బాగా బ్రీడింగ్ గ్రౌండ్ అయిపోయి చాలా మస్కిటో మెయిన్స్ ఇప్పుడే కనపడతా ఉంది. నేనున్న అపార్ట్మెంట్లో కూడా బాగా మస్కిటోస్ ఉన్న విషయం నేను కూడా గమనిస్తూ ఉన్నాను. అందుకని రాబోయే కాలంలో డ్రైన్స్, క్లీన్లీనెస్, ఆ శానిటేషన్ అనేది బాగా చేయాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కొన్ని లాస్ట్ ఇయర్ కొన్ని ఈ డెంగ్యూ ఎక్కువ వస్తూ ఉన్నాయి మన నగరంలో. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అందుకని ఈ శానిటేషన్ మీద ఈ డ్రింక్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను సూచిస్తూ ఉన్నాను. అదే కాకుండా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 1876 నుంచి ఇక్కడ ఉంది. కానీ మా పేదమిట్ట ఏరియా ఈ మధ్య కాలంలో అంటే ఒక 10-15 years బ్యాక్ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు జాయిన్ చేశాను. అందుకని ఇది గ్రోయింగ్ ఏరియా కాబట్టి దానికి కొన్ని సమస్యలు ఉంటాయి. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి దానికి సంబంధించిన తీసుకొస్తా పనిచేస్తూ ఉమ్మడి కృషి చేస్తున్న ఎమ్మెల్యే గారు, ఎస్ఎంబాడ్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మేయర్ గారు, కమిషనర్ గారు సిబ్బంది కూడా ఈ చూసి